bench. చలో ఫైనల్లీ ఇట్స్ చెస్ట్ డే. చూస్తున్నారు కదా, జిమ్లో ఒక్కరు రాలేదు, ఇంకా ఎవరు రాలేదు. లెట్స్ గో. ఫస్ట్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ తొందర వర్కౌట్ వేసుకొని పోవాలి. ఇవాళ మ్యాథ్స్ బి ఎగ్జామ్ ఉన్నది, ఇవాళ తొందరగా వెళ్ళాలి. 6:20కి 6:30 కల్లా ఇంట్లో ఉండాలి, బస్ తొందర వస్తుంది ఇవాళ. లెట్స్ గో, తొందర కంప్లీట్ చేద్దాం చెస్ట్ వర్కౌట్ ఇవాళ. గైస్ చూస్తున్నారు కదా, ఇది ఇంకా మొత్తం అంతా అంటే ప్రాపర్గా కాలేదు. పైన మొత్తం సీలింగ్ అయిపోయింది, ఇట్లున్నది జిమ్. ఇప్పుడు కింద మొత్తం ఇంకో కొత్త మ్యాట్ వస్తుంది, బ్లాక్ మ్యాట్ వస్తుంది. అండ్ ఇప్పుడు అప్పర్ బెంచ్ ప్రెస్ ఇది ఇక్కడ కింద పెట్టాలి. ఇక్కడ కింద పెట్టి దీంట్లో 25 మ్యాక్స్, 25కి మించి ఎక్కువ వేయద్దు. ఇటు 25 అటు 25, అంతకు మించి ఎక్కువ వేయద్దు. వేస్తే డైరెక్ట్ జిమ్లోకి నుంచి వెళ్ళగొడతాడు. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వర్కౌట్. ఓకే, నో వార్మప్, నో ప్రాపర్ వార్మప్. డైరెక్ట్ 70 kgs మ్యాక్స్ వేస్తున్నా. నేను ఇంక ఎక్కువనే కొడతాను, కాకపోతే దీంట్లో బెంచ్ ప్రెస్లో మ్యాక్స్ 70 వేయాలి. అండ్ డైరెక్ట్ అది వేసేసిన డైరెక్ట్ దాంతోనే కొడుతున్నా, వార్మప్ లేదు, ఏం లేదు. बोला ना भाई, चेस्ट डे पॉप. चेस्ट डे पॉप. ఎన్ని డేస్ హార్డ్ వర్క్ బ్రో? ఎన్ని డేస్ హార్డ్ వర్క్? అర్థం కాలే. ఎన్ని డేస్ హార్డ్ వర్క్? 2.5 years. యూ కెన్ సీ గైస్, దిస్ ఈజ్ మై ఓట్స్ మీల్. దీంట్లోనైతే ప్రొమగానేట్, బనానా అండ్ యాపిల్ అయితే వేసాను. ప్రతిసారి ఇవన్నీ వేయను, బనానా ఉన్ను ఓట్స్, మిల్క్, దట్స్ ఇట్, ఇవే వేస్తా. బట్ ఈసారి ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేసాను. ఓకే, తిన్నాక వెళ్దాం కదా. బాడీ ఎట్లుండదో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, అంటే మీ కెమెరాలో లో క్వాలిటీ ఉన్నది కాబట్టి అట్లా లోపిస్తుంది. బట్ ఇన్ రియల్ లైఫ్ గ్రీక్ గోడ్ లెవెల్ ఉన్నది బాడీ. ఇంకొక 5 kgs అట్లా డ్రాప్ అయింది అనుకో, ఎగ్జాక్ట్ ఎక్కడికాడికి ఇట్లా కట్స్ వస్తాయి. కొంచెం ఒక 5 to 10 kgs, 5 kgs తగ్గితే చాలు ఆటోమేటిక్గా యాప్స్ మొత్తం ఇవన్నీ ఇట్లా ఏర్పడుతుంది. నాకు ఇప్పటికే కొంచెం 79 kgs ఉన్నది బాడీ వెయిట్. తగ్గుదాం మెల్లగా. ఇవాళ మ్యాథ్స్ బి ఎగ్జామ్ ఉన్నది, మరి కాలేజ్కి పోనా తెలీదు. పోవాలనుకుంటా. మా మమ్మీ చాలా సీరియస్ పొజిషన్లోనే ఉన్నది, చీపురు కట్టెలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో. అండ్ ఇవాళ మ్యాథ్స్ బి ఎగ్జామ్ రాసినాక చూద్దాం ఎట్లుంటుందో. నిన్న మ్యాథ్స్ రాసిన 40కి 40 పడాల్సిందే. కెమిస్ట్రీ 0, మ్యాథ్స్ 40కి 40. మ్యాథ్స్ బి మ్యాథ్స్ ప్రేమ్ చంద్ర కూర్చుడేందిరా. ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్న కుడుతుంది కానీ మ్యాథ్స్ కూడదు. ఫస్ట్ సాంస్క్రిట్లో 0 నాకు వచ్చి, అంటే చదివి రాత్త వస్తాయి, 50కి 50 వస్తాయి. సాంస్క్రిట్ 0, ఇంగ్లీష్ 40కి 28, 4 మార్క్స్ ఇష్యూ పెట్టినా. దాని తర్వాత రాదు ఇంకా, ఇక ఎవరు చదువుతుంది అనుకున్నా. ఈ ఎగ్జామ్లో యూనిట్ టెస్ట్ రాస్తే ఏమవుతుంది, వస్తుందా. దాని తర్వాత నిన్నేం ఎగ్జామ్ అయింది, నిన్న కెమిస్ట్రీ 0, మ్యాథ్సే 40. ఇవాళ ఫిజిక్స్ ఎంత తెలియదు, మ్యాథ్స్ బి అయితే మళ్ళీ 40. మ్యాథ్స్ బి మళ్ళీ 40. ఫిజిక్స్ చదవాలి. అది మా ఫిజిక్స్ సార్, ప్రిన్సిపల్ సార్ చెప్పేది, ఫిజిక్స్ మాకు చెప్పేది. గుద్దా వాళ్ళు దింగుతాడు, ఫిజిక్స్ చదవాలి. చలో లెట్స్ గో టు గుద్దా వాళ్ళకి కొడతాడు. లెట్స్ గో. సో గాయస్, ఈ రోజు అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది, మ్యాథ్స్ బి ఎగ్జామ్ పెట్టడం జరిగింది, పేపర్ చింపి వాడదెంగడం జరిగింది. అండ్ అలాగే ఈ రోజు హాలిడేస్ ఇచ్చారు మళ్ళీ 10 days. సార్ ఎన్ని డేస్ రా హోమ్ సిక్? ఎన్ని డేస్ రా? బతుకలం ఒడ్డు 10 రోజులు హోమ్ సిక్ హాలిడేస్. మళ్ళీ 17th ఓపెన్ కాలేజ్. ఇంకా మనం ఎప్పుడు పోదాం రా కాలేజ్కి? ఇప్పుడా? నెక్స్ట్ మంత్ కాలేజ్. ఇగో రన్నీత్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అంటాను. మరి మేము ఎప్పుడు పోతామో మాకే తెలియదు. ఇవాళ నాకు నిజంగా చెప్తాను, మ్యాథ్స్ బి ఎగ్జామ్ చూపించిన మహా వ్యక్తి ఎవరంటే మ్యాథ్స్ బి ఎగ్జామ్ చూపించినోడు మన సునీల్ సైని అని చెప్పుకోవాలి. బ్రోక్ అయితే థ్యాంక్ యూ చెప్పండి. ఎన్ని చూపించినావు నాకు? 7 marks 2, 2 marks 2, 4 marks 2. 7 marks 2 చూపించినావా? దెబ్బది ఎంగుతా. ఒక్కటి చూపించినావు అదరా. 11th ఒకటి 7 marks ఒకటి చూపించిండు, 2 marks 4 చూపించిండు, 4 marks 2 చూపించిండు. ఎగ్జామ్ మొత్తం 20
2 మార్క్స్ 4 4 2 8 8 16 16 + 7 ఎంత 16 + 7 ఎంతరా చలో 21 మార్క్స్ ఇంకా సక్సెస్ఫుల్లీ డన్ 21 లకించి ఒక 3 మార్కులు అట్లా హ్యాండ్ రైటింగ్కి తీసేసిన సెట్ అరే మ్యాథ్స్లో 16 + 7 ఎంత 21 గుడిసిండి ఇంకా చలో ఇప్పుడు ఇంకా మోడ్ వస్తున్నాడు ఇప్పుడు బస్సులో పోవడం కాదు ఇప్పుడు ఈ రోజు కూడా బస్సులో పోతే అమ్మాయిలు అందరు రాఖీ కడతారు రేపు ఇంకా అరే బస్సులో ఎందుకు పోతలే మనం అమ్మాయిలు రాఖీ కడతారు అంతే కదా ఇంకా మా అన్న వీడు ఇంట్రోవర్ట్ బస్సులో రాఖీలు కడతారని ఇంకా పోలేదు ఇంకా ఇప్పుడు నడుచుకుంటానే వెళ్తున్నా నడుచుకుంటాను మార్నింగ్ ఫోన్ చేసినా వస్తాడు లెట్స్ గో రోహన్ వేణు వాళ్ళ డాడీతో మాట్లాడతాను అరే అమ్మతోడు నా మీద నమ్మకం లేదారా నేనేమంటారా నా మీద నమ్మకం లేదారా ఇప్పుడు నేను ఏమన్నా బూత్ మాటలు మాట్లాడతానా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళ డాడీ ఫోన్ చేసి యా లెట్స్ గో ఇంకా మా వాళ్ళు వస్తున్నారు ఏదోట అరే ఫోన్ అయిపోయిందిరా వాళ్ళ డాడీది ఇంకా మా వాడు వస్తున్నాడు లెట్స్ గో ఇవాళ మొత్తం ఉంటుంది మీరు ఇప్పటిదాకా కేటీఎం ని రోడ్డు మీద చూసుంటారు లేకపోతే స్టోర్ రూమ్ లో చూసుంటారు సెకండ్ హ్యాండ్ బండి రిపేర్ షాప్ లలో చూసుంటారు కేటీఎం మన పేరే కేటీఎం బుక్ మీద మీరు పేరు ఎక్స్పీరియన్స్ ఉందని నేను రాస్తావా డైరెక్ట్ కేటీఎం అని రాస్తాడు RC 390 ట్రిపుల్ రైడింగ్ ఈ అబ్బాయి ఏ వయసు ఎంత ఈ అబ్బాయిది 16 సంవత్సరాలు ట్రిపుల్ రైడింగ్ ఇగో బండి నెంబర్ ప్లేట్ కూతలేదు యూపీ అంట ఎందుకే Yeah, yeah, what's up, man? First year juniors, what are you doing? Bad words. Hi, bro. Why talking? Let's go. Abusing. Don't. You don't like abusing. I also don't like abusing. But abuse like me. Okay. వాడు ఏంద్రా ఇంకా వస్తలేడు ఏంద్రా వాడు ఫోన్ చేసి అర్ధ గంట అవుతుంది 10 నిమిషాలు అవుతుంది ఫోన్ చేసి ఇంకా వస్తలేరు పాపోని ఏమైందిరా గింతసేపు ఏంటి మధ్యలో ఏ అమ్మాయి కలిసింది ఎంసెటోనికి జైపోరి కావాలంట అచ్చా బాయ్ లెట్స్ గో టు పబ్లిక్ గార్డెన్ అంటే చలో పబ్లిక్ గార్డెన్ కి వెళ్దాం అక్కడ అట్లా లాగ్ చేద్దాం కాలేజ్ ఎట్లా లేదురా ఇంకా 10 రోజులు ఉన్నది ఇంకా టైం ముద్ద మారిపోతుంది రేపటి నుంచి యూట్యూబ్ లో వీడియోస్ అని ముందడి పోని నల్లగించి పోని ఎన్ని దారులు వెళ్తే అన్ని దారులలో పోని ఓ చలో ఎంటర్ టు గార్డెన్ మ్యాన్ ఉన్నారు కదా అందరు అంకుల్ లాంటిలో ఉన్నారు ఏం చేయాలరా ఇక్కడ ఏమన్నా 2-3 రీళ్ళు తీసుకొని ఇవాళ 10 days 10 రోజులు అంటే 17th దాకా 17th అంటే మళ్ళీ 17th 23rd ఫ్రెషర్స్ ఇంకా డ్యాన్స్ అదొకటి ఇదొకటి అనుకుంటా 23rd దాకా కాలేజ్ పోను ఫ్రెషర్స్ తర్వాత ఇట్లాగో ఇవ్వాలి రారు 24 27కి వినాయక చవితి ఇంకా 3 days వినాయక చవితి ఉందని ఇవ్వరు 27 నుంచి ఈసారి వినాయక చవితికి మొత్తం అన్ని రోజులు ఉంటా 27 నుంచి 10 days అంటే 9-10 days అంటే 27 1 6 ఇంకా 6కి నిమజ్జనం అవుతుంది మాది పెద్ద వినాయకుడు 8కి నిమజ్జనం అవుతుంది అంటే 8 నిమజ్జనం అయినా తెల్లారు ఇవ్వరు రారు 9 ఊత మిస్ అంటే మళ్ళీ 10కి కాలేజ్ చాలా చాలరా ఎన్ని రోజులు వస్తానే 33 days
బ్రో ఫ్యూయల్ ఓవర్ చూస్తున్నారు కదా స్వెట్ ఎట్లా వస్తుందో. మళ్ళీ బ్యాగ్ కూతా నేనే పట్టుకుంటాను, వాడు మొత్తం లేడు బ్యాగ్ కూతా. పుల్అప్స్ కొట్టినా పుషప్ బార్ కానీ. ఏ స్కూల్? హాస్టల్ అన్న. హాస్టల్? ఏ హాస్టల్? నర్సంపేట. అదే హాస్టల్ పేరేం పేరు? సోషల్ వెల్ఫేర్. ఏ క్లాస్ ఇప్పుడు? 8th అన్న. చదువుతానా మరి? చదువుకుంటాను. మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ పేరేంటిది? ఓకే, కార్న్ తినడానికి వెళ్తున్నాం. నాట్ పి, ఇట్ ఈస్ సి. ఓకే, కార్న్. ఇక్కడ ఉన్నాయి కదా స్వీట్ కార్న్. అంటే ఒకటి ఎంత స్వీట్ కార్న్? 20. సరే తీసుకో, 2 తీసుకో. ఇంకా నీకు వద్దా? ఎందుకు? డైటింగ్ చేస్తాను. డైటింగ్ ఒకటి ఇవ్వండి ఆంటీ. చాలు 20 రూపీస్. లెట్స్ గో. ఏదన్నా టేబుల్ కాడికి పోయి కూర్చుందాం ఫస్ట్. ఇది ఉడగొట్టినాక అట్లా తిరుగుదాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం వాళ్ళని. వాన్ నుంచి ఇక్కడికి వచ్చేలోపే సగం అయిపోయింది. ఇలా మ్యాథ్స్ బి ఎగ్జామ్ ఎట్లా రాసినా తెలుసా? అరే ఇలా మ్యాథ్స్ బి ఎగ్జామ్ ఎట్లా రాసింది తెలుసా? డైరెక్ట్ ఇన్విజిలేటర్నే సెట్ చేసిన. ఎట్లా మళ్ళా కిరదోస్కాయ ఇచ్చినావా అనుకోటి, అనుకో కిరదోస్కాయ ఇచ్చినా కదా. ఇంకా మనకి కిరదోస్కాయ ఉన్న ఇయర్ బడ్స్ తీసుకున్నాడు, మళ్ళీ ఇచ్చిండు. ఇంకా క్లాస్లో పాటలు వింటాడు, కథం ఇచ్చిండు. నా ముందటోడు గుద్దాడ అవుతాడు, అయిపోయింది. ఇంకా మొత్తం అన్నెక్కిచ్చి. ఒరే కాలుతాంద్రా, ఇది పట్టుకోవత్తలేదు అమ్మతోడు. అది మొత్తం కింద పడి దిగిన అది. ఓకే, జస్ట్ నౌ we completed our corner. Now we need to throw it in dustbin. Where is dustbin? We need to search it. Yeah, there is. Successfully. Good boy for real na. Thank you. ఏమైంది పోదామా? ఇంక ఉడకపోతుందా? అయితే వానికి నా బ్యాగ్ వేసుకోరా అని అయితే ఏమున్నది రా నీ బ్యాగ్లా అంటాడు. ఇప్పుడు నా బ్యాగులు ఏమున్నాయో చూద్దాం. తేరాబాయ్ ప్రేమ్చంద్ ఏమేమి మెయింటైన్ చేస్తాడు బ్యాగ్లో అనేది చూద్దాం రండి. బ్యాగ్ ఆడ పెట్టి ఇంకా కింద వాడంగా బ్యాగ్ ఆడ. చలో కింద పెట్టు. చలో ఫస్ట్ టిఫిన్ బాక్స్. యాక్చువల్లీ 3 ఉండాలి, కాకపోతే ఇయ్యాలా 7 బుక్కులు ఆడ కాలేజ్ పోతాయి. 7 బుక్కులు. సాంస్క్రిట్ బుక్ ఇది. అరే చదువుకుంటారా? ఇది సాంస్క్రిట్ బుక్. ఇంకోటి ఇవాళ కెమిస్ట్రీ మాడ్యూల్ తీసుకుపోయినా, కాకపోతే ఏం చదవలేరు. అరే జేఈ మాడ్యూల్ తీసుకుపోయినా అనుకోకూడదు. అట్నే ఇదేంటిది ఫిజిక్స్ ఐపీ ఎగ్జామ్ అయింది, కాకపోతే ఏం రాయాలి 0. నిజంగా ప్రామిస్ 0 ఫిజిక్స్లో. అండ్ ఇవన్నీ మ్యాథ్స్ బి నోట్స్లు ఇవన్నీ. ఇక్కడ ఏమన్నా పెట్టుకోనికి ఇట్లా ఫోన్ తెస్తే ఇలా దాచిపెట్టద్దు. ఫోన్ తెస్తే ఇలా దాచిపెట్టాలంటే ఇలా పెడతా. ఫోన్ ఇలా పెడతా. దీంట్లో ఏ బ్యాన్కి వెళ్ళండి. ఏ దేకో క్వశ్చన్ పేపర్లో ఊత దాచిపెట్టుకుంటాడు ప్రేమ్చంద్. ఇది మన బ్యాగులు ఉండేటి. యాక్చువల్ అరే ఇది ఇవాళనే తీసినా కాబట్టి ఇంకా బుక్కులు అన్నీ కొన్ని క్లాసులు ఉన్న బుక్కులు ఊత తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇన్ని బుక్కులు పట్టుకోవాలి, 2 బుక్కులు అంతే. నచ్చిటం బ్రో.